బండి సంజయ్. ఎందుకు సార్? ఇస్ బీజేపీ కట్టర్ హిందువు. నేను హిందువును. నేను హిందువుకి సపోర్ట్ చేస్తాను, బీజేపీకి కంపల్సరీ. కాంగ్రెస్కి ఎందుకు చేయరు? కాంగ్రెస్ చేయబట్టి కంపల్సరీ హిందువుతనం చచ్చిపోతుంది. కంపల్సరీ నెక్స్ట్ ముస్లిం ఏరియా అయిపోతుంది. అంతా నెక్స్ట్ ముస్లిం జెండా ఎగరేసుకోవాల్సి వస్తుంది మనందరం. ఓకే. కేటీఆర్ గారు మొన్న అన్నాడు కదా, శ్రీరాములు అంటే అన్నం బెటర్ అన్నారు కదా, ఆయనకి అట్లాంటి సపరేట్గా చేస్తాం మనం. అంటే మీరు రిలీజియస్ పరంగానే చూస్తారా, డెవలప్మెంట్ చూడరు? డెవలప్ చేసినట్టు ఐటీ పరంగా డెవలప్మెంట్ చేసి ఎవరికి లాభం వచ్చింది? ఎన్ని జాబులు వచ్చినాయి? ఎంతమంది గరీబులు బతికారు చెప్పండి. అది సుధా, కాంగ్రెస్ ఇప్పటి వరకు డెవలప్మెంట్ చేయలేదు. కాంగ్రెస్ ఎప్పుడు చేయదు ఎప్పటికి. అది ఫ్యూచర్ లో ఏమైనా అది ఇక్కడ ఎప్పటికి ఉన్నది మనకు నష్టం తప్ప లాభం ఏమి ఉండదు దాంతో. బీజేపీ రూలింగ్ లో వస్తే ఏం డెవలప్మెంట్స్ అన్ని జరుగుతాయి కంపల్సరీ. అంటే స్లో జరిగినా కానీ కంపల్సరీ జరుగుతాయి. ఇప్పుడు మీకు తెలిసిన అన్ని హైవేలు ఎక్కడ జరిగినాయి బీజేపీ కదా, బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నీ అవే కదా, పెన్షన్ ఎక్కడి అన్ని బీజేపీ కదా, ఏవైనా బీజేపీ నుంచి వచ్చినాయి కదా, రూలింగ్ పార్టీలు ఏంది లేదు కదా, సెంట్రల్ గవర్నమెంటే కదా. అంటే అంత పాజిటివ్ గా ఏమి ఉండదు, సమ్ నెగటివ్స్ కూడా ఉంటాయి కానీ కాదంటే ఉన్నాయి, చాలా ఉన్నాయి నెగిటివ్. నాకు తెలిసే బీజేపీలో ఉన్నాయి నెగిటివ్స్. అవి మనం కరెక్ట్గా లొదుగా చూస్తే అన్ని దొరుకుతాయి. ఎవరైనా ఉంటాయి, ప్రతి దాంట్లో ఉంటాయి. అంటే బండి సంజయ్ గారు ఉన్నారు, కేటీఆర్ ఎందుకు అంటే సెంట్రల్ బాగా చేస్తున్నారు కదా అందుకు. ఇంకా ఏమేమి డెవలప్మెంట్స్ జరిగాయి బీజేపీ రూలింగ్లో? ఇంకా ఏమేమి డెవలప్మెంట్స్ జరిగాయి అంటే రూరల్ ఏరియాసే కాకుండా అర్బన్ ఏరియాస్ కూడా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు ఈ ఇద్దరు లీడర్స్ ఉన్నారు, ఇంకా వాళ్ళని ఎందుకు చూస్ చేయలేదు? వాళ్ళని ఎందుకు చూస్ చేయలేదంటే ఇంకా తెలంగాణలో వీళ్ళ గవర్నమెంట్ ఇంకా రాలేదు. అయినా చాలా వరకు బాగానే డెవలప్ అయింది కదా ఇండియా, అందుకని దానికోసం చూస్ చేద్దాం. అంటే ఇవి పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి సెంట్రల్లో ఈ పార్టీ ఉంటే ఇంకా బెటర్గా అవుతాయి కదా, ఫండ్స్ అవన్నీ బాగా వస్తాయి కదా. అండ్ సెకండ్గా చూస్ చేసే లీడర్ అయితే ఎందుకంటే 10 ఏళ్ల పాటు చాలానే బాగానే జరిగింది, కానీ కొన్ని అనుకున్న కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది. అన్ని పాజిటివ్ ఉన్నాయా? కొన్ని నెగటివ్స్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏదైనా పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి కదా, రెండిట్లో ఒకటే ఉండవు కదా. సో దాన్ని బట్టి అయితే తెలంగాణ వైజ్ అయితే ఈ లీడర్, స్టేట్ వైజ్ అయితే ఆ లీడర్. వై నాట్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వైజ్? ఇంకా ఏం చూడలేదు కాబట్టి నేను ఎగ్జాక్ట్గా ఏం చెప్పలేను. సో వీళ్ళిద్దరిని చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతా. బెటర్గా చేస్తే నాకు తెలిసి వీళ్ళిద్దరు కాకుండా రేవంత్నే సెలెక్ట్ చేసుకోవచ్చు చేసేదాన్ని బట్టి. అంటే ఇంకా వచ్చే 4 months అవుతుంది కాబట్టి. అంటే చిన్నప్పటి నుంచి నేను మా ఇంట్లో కాంగ్రెస్ గురించి ఎప్పుడు గొప్పగా చెప్పలేదు. సో నేను కాంగ్రెస్కి అందాక ఆపోజిట్, పాజిటివ్ కాదు. ఆంధ్ర తెలంగాణ సార్? తెలంగాణ. మా దగ్గర 3 ఫోటోస్ ఉన్నాయి, ఎవరిని చూస్ చేసుకుంటారు? బండి సంజయ్ గారు, కేటీఆర్ ఆర్ రేవంత్ రెడ్డి గారు? కేటీఆర్. ఎందుకు? కేటీఆర్ మంచోడు, కెమెరాలో చూసారు. కేటీఆరే మంచోడు, చాలా బాగుంటాడు. ఇంతవరకు ఏమేమి డెవలప్ చేశారు? చాలా మంచి చేశారు. ఇప్పటివరకు మనము కష్టంలో లేదు, అప్పుడు కష్టం లేదు, ఇప్పుడు కష్టమే వచ్చింది. కేటీఆర్ ఉంటే మంచిదే. మీరు వీళ్ళిద్దరిని ఎందుకు చూస్ చేయలేదు, రేవంత్ రెడ్డి గారిని, బండి సంజయ్? ఇప్పుడు ఆయనకేం తెలుసు, అంత ఏం ప్రాబ్లమే లేదు కదా, ఆయనకేం తెలియదు. పోయినసారి ఎవరికి ఓటు ఇచ్చారు సార్? పోయినసారి టీఆర్ఎస్. ఇప్పుడు ఎవరికి ఇస్తారు? టీఆర్ఎస్ వస్తుంది.